మూడో డివిజన్ దస్తగిరి నగర్లో 1,43 లక్షలతో సీసీ రోడ్డు, డ్రైన్ పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అనుభవంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ఎక్కువగా ఆక్యుపై చేసి కొన్ని దగ్గర 15 అడుగులు, కొన్ని దగ్గర 14 అడుగులు, కొన్ని దగ్గర 13 అడుగుల రోడ్డు ఉంది. ఒరిజినల్ గా అయితే ఇది 30 అడుగులు 40 అడుగులు ఉండాలి. 40 అడుగుల రోడ్డు లేఅవుట్ ప్రకారం అయితే 40 అడుగులు ఉండాలి. కానీ 40 అడుగులు పోయి అది 15, 12, కొన్ని దగ్గర 12 అడుగులే ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడల్లా రోడ్డు వైడెన్ చేయండి సార్, రోడ్డు వైడెన్ చేయండి సార్ మళ్ళీ దానికి అడుగుతున్నారు. కొందరు వచ్చి మా ఇల్లు పోతుంది సార్, అది పోతుందంటే ఇన్ని రోజులు వాళ్ళతో నెగోషియేట్ చేసి ఫస్ట్ 30 అడుగులు చేస్తాం అనుకున్నాం. అయితే కొద్దిగా ఎక్కువ ఇల్లు పోతుంటే మళ్ళా 25 అడుగులని మొత్తంగా నా దగ్గర మళ్ళీ అందరూ వచ్చారు. ఫైనల్ గా ఇమీడియట్ గా ఒక 20 అడుగులు చేయమని నేను చెప్పడం జరిగింది. అందరూ కూడా ఏకాగ్రహం ఒప్పుకున్నారు. 20 అడుగులకి ఏకాగ్రహం ఒప్పుకున్నారు. దాన్ని యాక్చువల్ గా టెండర్ పిలిచాము. దానికి దాదాపు 1,19,00,000తో పక్కన వాళ్ళ సైడ్ రోడ్స్ అన్ని తీసుకుంటే 1,43,00,000తో యాక్చువల్ గా శంకుస్థాపన జరిగింది. ఈ వర్క్ రాబోయే 3 నెలల్లో డ్రైన్ రోడ్డు కంప్లీట్ చేస్తాం. మళ్ళా 3 నెలల లోపల వచ్చి మళ్ళీ ఇక్కడ దీన్ని ఇనాగరేషన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా నెల్లూరులో 100% ఎండ్ టు ఎండ్ రోడ్స్, డ్రైన్స్, ఎండ్ టు ఎండ్ రోడ్స్ యూజీడీ చేసేదానికి గవర్నర్ ముఖ్యమంత్రి గారిని యాక్చువల్ గా ఫండ్స్ అడగడం జరిగింది. వారు యాక్చువల్ గా వీటన్నిటి కూడా డిఫరెంట్ సోర్సెస్ లో యాక్చువల్ గా శాంక్షన్ చేశారు. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను అందరికి ఒకటే చెప్పేది, ప్రతి ఒక్కరు కొద్దిగా ఓపికగా ఉండండి. ఎందుకంటే మీకు అందరూ తెలిసిందే, గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసిపోయింది, 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఈ ప్రభుత్వం ఆ అప్పును తీరుస్తూ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని మెల్లమెల్లగా ఈ రోజు పెంచుతూ వస్తున్నారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుండా రాష్ట్రం యొక్క ఆదాయం పెరగదు. రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలి, అది డెవలప్ కాకుండా ఆదాయం పెరగదు. కానీ ఈ రాష్ట్రం నుంచి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోయినాయి, ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి. ఏ ఒక్క కొత్త ఇండస్ట్రీ కూడా గత 5 సంవత్సరాలు రాలా. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈరోజు దస్తగిరి నగర్ ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ రోడ్డు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచన ఉన్నా, ఇక్కడ కొద్దిగా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. దీన్ని చేయాలంటే ఎప్పుడు అందరూ గొడవలు పడేవాళ్ళు. మాకు ఎంక్రోచ్మెంట్ ఉన్నా రోడ్డు వెడల్పు చేయడానికి లేదని ఇప్పుడు మంత్రి గారు వాళ్ళందరినీ ఒప్పించి 20 అడుగుల రోడ్డు ఇక్కడ వేస్తూ 1,43,00,000 రూపాయలతో ఈ రోడ్డు, ఇక్కడ ఉండే డ్రైన్స్ అన్ని వేయడం నిజంగా సంతోషం. ప్రజలు గాని అక్కడక్కడ మన ర్యాంపులు వస్తున్నా నేను చాలా సార్లు చూశాను, కాలువే వద్దంటారు మా ర్యాంపు పోద్దని. కాలువలు లేకపోతే మన దోమలు వస్తాయి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్ని వస్తుంది. బట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇది 1,43,00,000తో ఎన్నో రోజుల నుంచి ఆగిపోయిన ఈ పనులు ఇప్పుడు పూర్తి చేయడానికి ఈ రోజే మంత్రి గారు శంకుస్థాపన చేయడం ఎంతో సంతోషం. మరి నెల్లూరు నగరం మొత్తం గతం కన్నా 2014-19 కన్నా మంత్రి గారు ఇంకా బ్రేక్ చేసేటట్టు